జనసేన ఓటు బ్యాంకు వేరు. మాదంతా ఒక ఎమోషనల్ బాండింగ్ తో కనెక్ట్ అయిన ఓటు బ్యాంకు. ప్రజావాద్యం నుంచి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానం కావచ్చు. ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందంలో చంద్రబాబు నాయుడు గారు కమిట్ అయింది 30%. ఆయన కమిట్ అయ్యాడు 30%. మా పార్టీ పెద్ద మనుషుల ఒప్పందంలో బల్లగుద్ది చెప్తాను, ఆ పెద్ద మనిషి ఈ రోజు మాట తప్పాడు. ఇచ్చిన మాట తప్పాడు ఆ పెద్ద మనిషి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఆయన దగ్గర ఉంది. ఈరోజు బాలకృష్ణ పిచ్చి కోతలు గుర్తే ఈ ఎలక్షన్ లో ఎవడో వచ్చాడు, తెలుగుదేశం అధికార ప్రతినిధి అంట, జనసేన ఓడిస్తా అన్నాడు, మీసాలు తిప్పాడు, తొడలు కొట్టాడు, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అన్నాడు. ఏం పీకాడు బొచ్చు చూసాం కదా. నాయకుల్ని మీరు డౌన్ చేసినా కూడా, నాయకులు లేకుండా చేయాలని చూసినా కూడా మా ఓట్లు ఎక్కడికి పోవు, మా ఓటు అలాగే ఒకటి చెక్కు చెదరకుండా ఉంటుంది. టీడీపీ పార్టీలో మొలతాడు, మళ్ళీ చెప్తున్నానండి, మొలతాడు కట్టిన మగాడు ఎవడు కూడా టీడీపీ పార్టీలో ఇంతవరకు దీనికి సమాధానం చెప్పలేకపోయారు. ఆయన చిన్నపిల్లడా పవన్ కళ్యాణ్ గారు? ఈ అగ్నిపర్వతం బద్దలైతే తగలాడేది మీరే. ఎంత దుర్మార్గం అని చెప్తాను చూడండి. మన పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ పవన్ కళ్యాణ్ గారి శాఖ, ఆ చైర్మన్ ఆ బోర్డు కింద వచ్చింది పీసీపీ బోర్డు, ఏమైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ చంద్రబాబు మనిషి, టీడీపీ మనిషి. అలాగే టూరిజం శాఖ సంబంధించి కందులు దుర్గేష్ గారు జనసేన, టూరిజం డెవలప్మెంట్ బోర్డు తెలుగుదేశం వ్యక్తి. ఆ పార్టీని క్షేత్రస్థాయిలో లేకుండా చేయాలని చూస్తున్నారు కదా. ఈరోజు మా నాయకుడిని నిర్వీర్యం చేస్తున్నారు కదా. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్తున్నారు కదా, జనసేన వాళ్ళు వస్తే మీరేం చేయొద్దు వాళ్ళకి. కింద మొత్తం తెలుగుదేశం 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 తెలుగుదేశం. ఎస్ఐ గారు సిఐ గారు చెప్పేది ఒకటే, జనసేన వాళ్ళకి పనులు చేయొద్దు అన్నారండి. ఇంటిలో బుద్ధి, మీ కుతంత్రాలు, మీ నీచి బుద్ధులు ఈ రోజు బయటపడుతున్నాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారు, బాగానే మాట్లాడుకుంటారు, హై స్థాయిలో బాగానే మాట్లాడుకుంటారు. అంత మాత్రాన కింద స్థాయిలో బాగున్నట్టు కాదు కదా. ఏఎంసీ ప్రకటించి లాగేసుకున్నారు గన్నవరంలో. ఇది మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలిశారంటారా? నాకు తెలిసినంత వరకు అంటే 2 కారణాలతో కలిశారు. ఒకటి, బాలయ్య మెంటల్ సర్టిఫికేట్ రెన్యువల్ అయిందో లేదో, మరి లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని తహతాలాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి రాష్ట్రం కన్నా కొడుకు సీఎం అవడం ముఖ్యం అనమాట. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని చెప్పి చంద్రబాబు, నేను చేసిన ఆరోపణలు సమాధానం చెప్పండి, స్వాగతిస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిల్శెట్టి. కూటమిలో పేటీఎంలు జగన్ కి అమ్ముడుపోయినోళ్లు. గత కొన్ని నెలలుగా కూటమిలో, అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలుంటే, ముఖ్యంగా 2 పార్టీల మధ్యన గొడవలు పెట్టడానికి, విభేదాలు సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే 2 పార్టీల మధ్యన గొడవ పెట్టాలి, ఆ క్యాడర్ మధ్యన గొడవ సృష్టించాలి. అలా సృష్టిస్తే అది వైసీపీకి ప్లస్ పాయింట్, వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల. తెలిసిందే. ఇది నేను చెప్పడం కాదు, టీడీపీ సోషల్ మీడియాలో కానీ వాళ్లే కానీ చెప్తా ఉంటారు. నేను గత కొన్ని నెలలుగా మాట్లాడుతున్నాను, జనసేనకి అధికారంలో న్యాయబద్దమైన వాటా రాలేదు. మా అధినేత మాకేమైతే చెప్పారో 30% స్థానిక సంస్థలో వీటిల్లో నామినేట్ పదవులు ఏమైతే అన్నారో అవి మాకు దక్కలేదు. రాష్ట్ర స్థాయిలో కూడా 10% నుంచి దక్కలేదని చెప్పి గత కొన్ని నెలలుగా నేను గొంతు విప్పి మాట్లాడుతున్నాను, బహిరంగంగా మాట్లాడుతున్నాను. టీడీపీ పార్టీలో మొలతాడు, మళ్ళీ చెప్తున్నానండి, మొలతాడు కట్టిన మగాడు ఎవడు కూడా టీడీపీ పార్టీలో ఇంతవరకు దీనికి సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే అక్కడ పదవులు ఇవ్వలేదు. రాష్ట్ర స్థాయిలో 8-10% ఉంటే, కింద స్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో ఉంటే దాదాపుగా 150 నియోజకవర్గాల పదవులు లేవు. దాని మీద చెప్పలేకపోగా మాట్లాడిన నన్ను వైసీపీకి అంట కడతారు, జగన్ మనిషిని అంటారు. గత 10 ఏళ్లుగా నేను పార్టీ కోసం డబ్బు పెట్టాము, టైం పెట్టాము, పోలీస్ కేసులు ఎదుర్కొన్నాము, లాయర్ నోటీసులు ఎదుర్కొన్నాము. మాకు తెలుసు మా ఇళ్ల మీద ఎన్ని దాడులు జరిగినాయో మా పార్టీ కార్యకర్తలు తెలుసు, నాయకులు తెలుసు. అయినా కూడా వీళ్ళు నన్ను వైసీపీ పార్టీకి ట్యాగ్ చేసి అంటగడతా ఉంటాను. మరి నేను కూటమిలో జనసేన పార్టీకి న్యాయబద్దమైన వాటా కోసం ప్రశ్నించిన నన్ను వైసీపీకి అంటగట్టినప్పుడు అసెంబ్లీ సాక్షిగా, అలాగే ఫోన్ రికార్డు అని చెప్పేసి ఫోన్ రికార్డు బొండా ఉమా ఒకటి వదిలాడు, ఆయన మీడియా సాక్షిగా వీళ్ళు చేస్తుందేంటి? ఈ రోజునాడు కూటమిలో సిచ్చి పెట్టడం కాదా, అమ్ముడుపోవడం కాదా, జగన్ మనుషులు కదా, జగన్ తొత్తులు కాదా వీళ్ళంతా అని నేను గట్టిగా అడుగుతున్నాను. మాలాంటి వాళ్ళమేనా కష్టపడి బతుకుతూ, మా సంపాదన బతుకుతూ, ఎప్పుడో 1996లో కంప్యూటర్ కొనాలంటే ఆ రకం పొలం అమ్మాలి, ఏకం పొలం 30 లక్షలు. మాకు ఇప్పుడు లోపలికి వెళ్తే రోడ్డు పక్క 2-3 కోట్లు, లోపలికి వెళ్తే 30 లక్షలు కంప్యూటర్. ఇప్పుడు వాల్యూలో 15 లక్షల కంప్యూటర్ ఉన్నప్పుడే ఇప్పుడు రేట్లో కంప్యూటర్ బటన్ నొక్కాం. ఆ రోజు ఎంఎస్ దాసులో పనిచేసిన వాళ్ళం మేము. మాకంటా మీరు చెప్పేది నీతులు అమ్ముడిపోవడాలా? వీళ్ళంతా కూడా దేవినేనమ్మా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఏం చేశాడు? మా జనసేన పార్టీ నాయకుడికి ఫోన్ చేసి మా జనసేన పార్టీ మీద, అది కూడా ఎక్కడ
ఒక గిరిజన ఎమ్మెల్యే గిరిజన ప్రాంతంలో చెట్లు చేమలు తప్పేముండవు, మీ ఓడు 100 కోట్లు అవినీతి చేశాడు అంటగా అని చెప్పేసి ఆరోపణలు చేసి ఆ ఆడియోని రికార్డ్ చేయించి సాక్షి మీడియాకి ఇచ్చాడు, వైసీపీ వాళ్ళకి ఇచ్చాడు. బొండా ఉమా మరి వైసీపీ తొత్తు కాదా? సారీ, దేవినేని ఉమా కన్ఫ్యూజ్ అవుతున్నాను. దేవినేని ఉమా వైసీపీ తొత్తు కాదా? పేటీఎం కాదా? జగన్ కమ్ముడు పోలేదా? కూటమిలో స్విచ్లు పెట్టడం లేదా అంటే మీకు ఏమైనా మాట్లాడే రైట్ హక్కు ఉంది, మీరు స్విచ్లు పెట్టినట్టు కాదు. మేము అధికారంలో న్యాయబద్ధమైన ఓటానే అడిగితేనే స్విచ్లు పెట్టినట్ట. మేము ప్రశ్నిస్తున్నామా? ఈరోజు ఇది మెడికల్ కాలేజీలు అంటున్నారు, పీపీపీ అంటున్నారు, పిపిపి అంటున్నారు. అంటే ఏంటి? ప్రైవేట్ వాడికి ఇచ్చి పీల్చి పిప్పి చేద్దాం జనాన్ని. మేము అడుగుతున్నామా? ప్రభుత్వం నడపాల్సిన 17 మెడికల్ కాలేజీలని జగననే దుర్మార్గుడు ప్రభుత్వం కింద ఉంచితే మీరు ఉద్ధరిస్తామని మనం వచ్చాము. ఈ రోజు నాడు జనాన్ని బాగు చేద్దామని వచ్చాము. మరి పీపీపీ ద్వారా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తుంటే 17 మెడికల్ కాలేజీల ద్వారా మేము అడుగుతున్నామా? ఎందుకు అడగడం లేదు మేము? సరే, కూటమి పార్టీలు ఉన్నాం కదా, ప్రజలకి ఏదైనా మంచి చేద్దాం చేతనైంది. మధ్యలో మళ్ళీ గొడవలు ఎందుకులే, తవ్వులు ఎందుకులే, విభేదాలు ఎందుకులే అని చెప్పేసి మేము సైలెంట్ అవుతున్నాము. మేము అడగలేక కాదు. ఇది చిచ్చు పెట్టడం అంటే, గొడవ పెట్టడం అంటే. ఈ రోజు మెడికల్ కాలేజీల మీద జనసేన కార్యకర్తలు మాట్లాడినా, నాయకులు మాట్లాడినా కూటమిలో చిచ్చు పెట్టడం అవుతుంది, గొడవలు పెట్టడం అవుతుంది. అధికారంలో న్యాయబద్ధమైన ఓటు అడిగితే కాదు. అది మా హక్కు, మీ భిక్ష కాదా బాబు, మా హక్కు అది. గతంలో నేను అడిగాను. మేము హెరిటేజ్ ఆస్తులు అడుగుతున్నామా, గీతం యూనివర్సిటీ అడుగుతున్నామా, నారాయణ కాలేజీలు అడుగుతున్నామా? అధికారంలో ఓటు అడిగాం. మమ్మల్ని పేటీఎంలు అన్నా వైసీపీకి అంటగట్టారు. ఇప్పుడు 96లో కంప్యూటర్ మౌస్ పట్టుకున్నా నేను. ఇప్పుడు మౌస్ కనపడుతుంది కదా, అప్పట్లో ఇది రిమోట్ వచ్చింది, అప్పుడు రిమోట్ లేదు. ఆ మౌస్ కూడా లేకుండా కూడా MS దాస్ అని చెప్పేసి కీబోర్డు ఉంటాయి, ఆ కీబోర్డ్ తో ఉండేదన్నమాట కంప్యూటర్. అది కూడా డిఫరెంట్ గా ఉండేది. మన బ్లాక్ అండ్ వైట్ టీవీ లాగా ఉండే. పెట్టుకుని సిడి అని, డిసి అని, ఏదో MKDA అని చెప్పేసి కొట్టినోళ్ళం మేము ఆ రోజుల్లో. కంప్యూటర్ పాతతరం మాది. మమ్మల్ని పేటీఎంలు అంటారా? మీరంతా మీ బతుకులే అంత లుచ్చా నా కొడకల్లా. చూస్తూ ఊరుకుంటున్నామంటే ఎవ్వడి కాడు రెచ్చిపోతున్నారు. మీ బతుకులంతా ఈ రోజునాడు సోషల్ మీడియాలో చిల్లర డబ్బుల కోసం కక్కుర్తి పడుతూ సోషల్ మీడియా వింగులు పని చేసుకుంటూ మాలాంటి వాళ్ళ మీద ఆరోపణలు చేసేది. ఇటువంటి దిక్కుమాల ఆరోపణలా చేసేది. సరే, ఇవన్నీ పక్కన కొద్దాం. బోండా ఉమా ఏం చేశాడు? అసెంబ్లీలో ఏం చేశాడు? చంద్రబాబు గారు నియమించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేయమని పనిచేయట్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని కారణం చేస్తాడే. ఇది చిచ్చు పెట్టడం కాదా? బుచ్చే చౌదరి ఏం మాట్లాడాడు? మనోహర్ గారి గురించి, మంత్రి గారి గురించి చిచ్చు పెట్టడం కాదా? బాలయ్య ఏం మాట్లాడాడు? ఇది చిచ్చు పెట్టడం కాదా? చిరంజీవి గారి ప్రస్తావన ఎందుకు? అదేమంటే ఒక లేఖివాదం తీసుకొస్తున్నారు. చిరంజీవికి జనసేన పార్టీ సంబంధం ఏంటి? అరే బాబు, నీ చిరంజీవి అభిమాని బాబు. నేను మెగాస్టార్ అభిమానిని. ఊహ తెలిసినప్పటి నుంచి ఖైదీ సినిమా చిన్నపిల్లలం. అప్పుడు 4 ఏళ్ల వయసు, 5 ఏళ్ల వయసు మాకు ఊహ తెలిసినప్పుడు ఖైదీ సినిమాలో రగులుతుంది మొగల పాట నుంచి కూడా అభిమానులు మేము. అప్పట్లో మేము ఇది షర్టులు తీసేసి చిన్న చిన్న పిల్లలకు ఉన్నప్పుడు ఇట్టా మాకు ఎప్పుడు గుర్తుంది. ఆ పాటలు పాడుకుంటూ మేము గోళీలు ఆడుకునేటప్పుడు, బచ్చాలు ఆడుకునేటప్పుడు పాట వేసుకుని ఆడుకునేవాళ్ళం. అంత అభిమానం మాకు ఆ రోజు నుంచి కూడా. ఆయన ఏ దేశము, ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతము, అసలు చిరంజీవి ఎవరో కూడా తెలియని రోజుల్లోని మేము ఖైదీ సినిమా ఆ పాటలతో వచ్చాం మేము. ఆ రోజు గ్యాంగ్ లీడర్ చిక్కి చాలం అంట చేతులు ఎదురుంటే తిప్పుకుని తిరిగేవాళ్ళం మేము ఆ రోజుల్లో. 7వ తరగతి అనుకుంటాం మేము, ఇప్పుడు 6, 7 ఇలా చిక్కి చేయాలం అని చెప్పి. దాని అర్థం కూడా మాకు తెలియదు ఏంటి ఆ రోజుల్లో. ఏం చెప్తున్నారా మీరు? చిరంజీవి జనసేన పార్టీకి సంబంధమా? చిరంజీవి పార్టీ జనసేన పార్టీ సంబంధం ఉంది, అభిమానం ఉన్నాం. ఈ రోజు నాడు ఎంత ప్రజారాజ్యం నుంచి వచ్చాం. ఈ రోజు నాడు ఆ జెండా పట్టుకున్నాం, మళ్ళీ ఈ జెండా పట్టుకున్నాం, మధ్యలో వెళ్ళకున్నాం మేము. అది దిక్కుమాలిన ఈ ఆరోపణలు, దిక్కుమాలిన మాటలు ఒక్కొక్కడు మాట్లాడేది. ఎలా వీళ్ళ పడాలి, వెళ్ళి వీళ్ళ మీద పడాలి మీరు. పేటీఎంలో వీళ్ళు నిజమైన పేటీఎంలో ఫోటోలు పెట్టాను కదా. బొండ ఉమా పేటీఎం, దేని ఉమా పేటీఎం, నందమూరి బాలకృష్ణ పేటీఎం, గోరంట్ల బుచ్చే చౌదరి పేటీఎం, వీళ్ళు పేటీఎంలు నిజమైన పేటీఎంలు కదా. పడండి, వీళ్ళ పడండి, వెళ్ళిపోయి మేము మాట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. తేరగా మీకు మద్దతు ఇవ్వడానికి, తేరగా మిమ్మల్ని సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి, తేరగా మీకు అధికారులు చెప్పడానికి మా జనసేన పార్టీ మద్దతుదారులు ఓటర్లు ఉన్నారా? మెడికల్ కాలేజీలు తీసుకుంటే జగన్ ప్రభుత్వం దగ్గర ఉంచాడు, మీ పీపీపీ అంటున్నారు. కనపడుతుంది కదా, జగన్ గొప్పడు అంటలేదు. జగన్ ఎంత అరాచకం చేశాడో, ఎంత అక్కుచి పాలన చేశాడో చూశాము. గతంలో కొన్ని 100 వీడియోలు పెట్టాను, కొన్ని 1000 పోస్టులు పెట్టాను నేను జగన్ గురించి. మా ఇంటి మీద దాడులు చేస్తాకొచ్చారు, మా ఇంటికి వచ్చారు, బెదిరించారు. అయినోళ్ళని కూడా మా ఇంటికి వచ్చి బెదిరించారు. మా వ్యాపారాల దగ్గర ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. పెద్ద వ్యాపారాలు కాదులేండి, కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కాదు, కానీ ఏదో జీవనోపాధికి సంబంధించి ఏదో మా నాన్నగారికి చిన్న వ్యాపారం ఉంటే ఆ వ్యాపారం కూడా దెబ్బ కొట్టారు మాకు, ముసలాయనకి.
ఆయన మీద ఒక ఇది జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, ఈ రోజుకి మాకు అనుమానం అది పొలిటికల్ మోటివేట్ అని చెప్పేసి ఆయన కోమాలోకి వెళ్ళి వచ్చారు. చావు బతుకుల మధ్యన వారు రోజులు హాస్పిటల్లో పోరాడారు. రోడ్డు పక్కన నిలబడ్డ మనిషిని కొట్టారు వచ్చి, టాటా ఏసీ వాహనం వేసుకొచ్చి. ఇప్పటికీ మాకు అనుమానం ఉంది అది పొలిటికల్ మోటివేట్ అని చెప్పేసి. కానీ మాకు ఆధారం లేదు. ఈ రోజు నాడు ఆధారం లేక ఏం చేయలేదు, కూర్చున్నాము. చిన్న ఎవిడెన్స్ కూడా మాకు దొరకట్లేదు. ఎక్కడో గుడివాడ సంబంధించిన వ్యక్తి దూరం తెలియదు, మనకి బ్యాక్గ్రౌండ్ తెలియదు. అదే మా ఊళ్ళో వాళ్ళు చేస్తుంటే ఖచ్చితంగా ఇప్పటి బ్యాక్గ్రౌండ్ వచ్చేసేది. మేము పార్టీలో నలిగాము, పడ్డాము, చేసాం, చెందాం. మాలాగా ఎంతమంది ఎన్ఆర్ఐలు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఎంతమంది కష్టపడ్డారు, ఎంత కష్టాలు చెప్తుందో మా పార్టీ ఉంది. మీకు తేరగా మీకు ఓట్లేసి తేరగా మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టి గెలవడం అంటే ఏముందలే గానీ, ఇప్పుడు 35 మార్కులు వాళ్ళు పాస్ కావడానికి 34 మార్కులు వస్తే ఫెయిలే కదా. ఆ ఒక్క మార్కే కీలకమే కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ దగ్గర 34 నేను కాదు, మీ దగ్గర 15, 16 ఉంటాయి. మేము ఒక 10 మార్కులు తీసుకొచ్చాము, బీజేపీ 4 మార్కులు తీసుకొచ్చింది, అంతా కలిసి 35 మార్కులు చేసి పాస్ అయ్యాము. ఈ రోజు నాడు అంతా కలిసి పాస్ అయ్యాము. పాస్ అయినప్పుడు అందరికి ఇందులో సమానమైన ఇది ఉంటుంది. మనకి కొంచెం ఎక్కువ తక్కువ అనుకున్నా కూడా మాకేమీ లేకుండా మొత్తం పైనుంచి కింద ఒక మొత్తం సభను ఆక్రమించేసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తించుకుంటూ వీళ్ళు ఎంత దుర్మార్గం అని చెప్తాను చూడండి. మన పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ పవన్ కళ్యాణ్ గారి శాఖ ఆ చైర్మన్, ఆ బోర్డు కింద వచ్చింది పీసీబీ బోర్డు, ఏమైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ చంద్రబాబు మనిషి, టీడీపీ మనిషి. అలాగే టూరిజం శాఖ సంబంధించి కందులు దుర్గేష్ గారు జనసేన, టూరిజం డెవలప్మెంట్ బోర్డు తెలుగుదేశం వ్యక్తి. అంటే మంత్రి అక్కడ ఉంటే కింద బోర్డు కింద చైర్మన్లు వీళ్ళు ఉంటారు. అలాగే మనకి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో నాకు మడాలు తోడాలు బొడాలు ఉంటాయి కదా, ఇటువంటిది. అక్కడ కూడా 1-2 ఇచ్చారు. అక్కడ కూడా పరిస్థితి ఏమనుకుంటున్నారు, కింద ఆఫీసర్ ఉంటారు కదా, మెయిన్ ప్రధాన ఆఫీసర్ ఉంటారు కదా, పేరేదో ఉంటుంది, ర్యాంక్ ఉంటుంది. అతను టీడీపీ మనిషి. పైగా వాళ్ళ వర్గం మళ్ళీ జనసేన వాళ్ళకి ఎక్కడైతే ఇవ్వడాలు ఈయన ఇచ్చారో, అర్బన్ డెవలప్మెంట్ లో 1-2 ఇచ్చారో ప్రత్యేకించి వాళ్ళ వర్గం వాడిని తీసుకొచ్చి పెట్టుకున్నారనమాట. వేరే వాళ్ళైతే సరిగ్గా వీళ్ళు చెప్పినట్టు వినరని చెప్పేసి. ఈ విధంగా మీరు ఇచ్చిన పదవుల్లోనేమో ఎక్కడ కంట్రోలింగ్ పోకుండా అసలు కనీసం ఫ్రీ హ్యాండ్ స్పేస్ కూడా లేకుండా మీ వాళ్ళని పెట్టేసుకుంటారు. పైన మంత్రి మాకుంటేనేమో కింద దానికి సంబంధించిన బోర్డులో మీ వాళ్ళు వచ్చేస్తారు. ఈ విధంగా చేస్తున్నా మాకు తెలియదు అనుకుంటున్నారా? నేను మాట్లాడుతున్నానంటే నాకు తెలిసి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా పార్టీ కార్యకర్తలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇలా జరుగుతుందని చెప్పేసి తెలుగుదేశంలో మేము చెప్పట్లేదు. మీరు ఎటసస్తే మాకెందుకు? మీరు మొత్తం పదవులు మొత్తం మీరు అనిపిస్తున్నారు కదా, పైనుంచి కింద వ్యవస్థలు చేతులు పెట్టుకున్నారు కదా, మా పార్టీని క్షేత్రస్థాయిలో లేకుండా చేయాలని చూస్తున్నారు కదా. ఈరోజు మా నాయకుడిని నిర్వీర్యం చేస్తున్నారు కదా. ఈరోజు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్తున్నారు కదా, జనసేన వాళ్ళు వస్తే మీరేం చేయొద్దు. వాళ్ళకి పోలీస్ స్టేషన్ ఏం చేస్తారండి, చిన్న పెట్టి కేసులు, ఏదో పేకాడి కేసులో, కోడి పందాల కేసులో, ఏదో ఊళ్ళో చిన్న కొట్లాట్ల కేసులో, బ్యానర్ దగ్గర గొడవలు పడ్డాలో, బొగుడు బేళ్లాల కేసులో, తగులో బొగులో ఇవన్నీ కూడా వెళ్ళేది చోట మోట నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే మా వాళ్ళు వదిలేని అంటారు. అన్ని పార్టీలు జరిగేదే ఇది. ఈరోజు మా సపోర్టర్స్ కి, మా మద్దతుదారులకి ఏదో చిన్న సమస్య వస్తే, ఏదో చిన్న అన్నదమ్ముల మధ్య చిన్న గొడవ అయింది, ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్లారు, వాళ్ళు ఫోన్ చేస్తారా మనకి గొడవ అవుతుందని చెప్పి. ఈరోజు మా పార్టీ నాయకుడు లోకల్ కొన్న వ్యక్తి మా పార్టీ మద్దతుదారులకు సంబంధించిన సమస్య కూడా ఒక ఫోన్ చేసి మా వాళ్ళని వదిలేసేయండి మేము చూసుకుంటామని చెప్పేసి చేసే పరిస్థితి లేకుండా చేస్తున్నాం ఈ రోజు నాడు. ఈరోజు కూటమి పేరుకి ఏదో 3 మంత్రి పదవులు ఉన్నాయి ఎంత తప్పితే కిందేమీ లేదు. అక్కడ కింద మొత్తం తెలుగుదేశం. ఎస్ఐ గారు, సిఐ గారు చెప్పేది ఒకటే, జనసేన వాళ్ళకి పనులు చేయొద్దు అన్నారండి, మీరేమైనా ఉంటే తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడుకోండి అంతే. అంటే కింద నాయకత్వాన్ని లేకుండా చేయాలని చూస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని చేసినా ఏం చేసినా జనసేన ఓటు బ్యాంకు వేరు. మాదంతా ఒక ఎమోషనల్ బాండింగ్ తో కనెక్ట్ అయిన ఓటు బ్యాంకు. ప్రజారాజ్యం నుంచి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానం కావచ్చు, మూడో పార్టీ రావాలి, మూడో శక్తి ఉండాలనే వాళ్ళు కావచ్చు, రకరకాల కారణాలతో ఉన్న ఓటు బ్యాంక్ ఇది. మీరు నాయకుల్ని మీరు డౌన్ చేసినా కూడా, నాయకులను లేకుండా చేయాలని చూసినా కూడా మా ఓట్లు ఎక్కడికి పోవో, మా ఓటు అలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది. ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు వచ్చి మాకు వస్తారు, మాకు కుదరం లేదు. కానీ మీ కుటిల బుద్ధి, మీ కుతంత్రాలు, మీ నీచి బుద్ధులు ఈ రోజు బయటపడుతున్నాయి. ఇవన్నీ కూడా దీని బయటపడుతున్నాయి. పక్కన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారు, బాగానే మాట్లాడుకుంటారు, పై స్థాయిలో బాగానే మాట్లాడుకుంటారు. అంత మాత్రాన కింద స్థాయిలో బాగున్నట్టు కాదు కదా. ఈరోజు ఒక నియోజకవర్గంలో ఒక ఏఎంసీ ప్రకటించి లాగేసుకున్నారు, గన్నవరంలో లాగేసుకున్నారు. అంటే కింద స్థాయిలో అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అంటే కింద అన్యాయం జరగలేదనా? అలాగే ఉత్తరాంధ్ర ఒకటి లాగేసుకున్నారు. అలాగే కృష్ణా జిల్లాలో పెడ నియోజకవర్గంలో ఒకటి ఇంకా దానికి జీవో రాలేదు, ఇంకా జరుగుతుంది మాకు. ఇలా ఎన్నో చాలా ఉన్నాయి. ప్రకటించిన నామినేట్ పదవులు లేవు, హామీ ఇచ్చినవి లేవు, లిస్టులు మొత్తం తొక్కిపెట్టారు. ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాకు ఇవ్వండి మా మంత్రి కింద అని చెప్పి మేము అడిగితే ఇవ్వకుండా తీసుకొచ్చి ఎవరైనా కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు.
కాకపోతే మీరు అనొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరని చెప్పేసి. ఆయన చిన్నపిల్లోడా పవన్ కళ్యాణ్ గారు? చిన్నపిల్లోడా? చిన్నపిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్తారు? అది నా బలపం తినేశాడు పక్క పిల్లోడు, నా పలక లాక్కున్నాడు, పలక మీద గీతలు గీశాడు, ఇంకోటి పెన్ను క్యాప్ పెట్టుకెళ్ళిపోయాడు, ఇంకోటి నా పుస్తకంలో పెట్టి గీసేశాడు అని చెప్పుకుంటాకి పవన్ కళ్యాణ్ గారు చిన్నపిల్లోడా? పొద్దున్న లేచిన కాడి నుంచి వెళ్ళిపోయి ఆయన ఫేస్బుక్ లోనో లేకపోతే వీడియోలోనో టీవీ ఛానల్లో కూర్చుని చెప్తా ఉంటారా ఇలా జరిగిందయ్యా ఇలా జరిగిందని చెప్పి? నిన్న ఒక పోస్ట్ పెట్టాను చూడండి, అది అగ్నిపర్వతం, బద్దలైతే తగలాడేది మీరే. అన్ని కూడా గమనిస్తూ ఉంటారు, చేస్తా ఉంటారు, సమయం బట్టి సందర్భాన్ని బట్టి ముందుకెళ్తా ఉంటారు. అవన్నీ కూడా మీరు చేసినవి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడం లేదు. ఆయనకి ఏం తెలియదు అనుకోవద్దు, ఆయనకి మొత్తం తెలుసు, అన్నీ తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. సమయం సందర్భం ఉండాలి కదా. ఆయన చిన్నపిల్లోడు కాదు కదా, స్కూల్కి వెళ్ళి రోజు పిల్లలు వస్తా ఉంటారు. ఇక్కడ అమెరికాలో కూడా మా పిల్లలు కూడా మా పాప కూడా చిన్నప్పుడు అలా చేసేది. ఒకరోజు పెళ్లి పోగొట్టుకొచ్చేది, ఒకరోజు అది పోగొట్టుకొచ్చేది, అదేమంటే ఈ పిల్ల తీసుకుంది ఆ పిల్ల తీసుకుంది అని చెప్పేదన్నమాట. అలా పవన్ కళ్యాణ్ గారు చెప్పరు కదా చిన్నపిల్లలుగా చాడీలు కంప్లైంట్ లాగా. ఆయన చేసేది చేస్తారు, జరిగేది జరిగిద్ది. పై స్థాయిలో వాళ్ళు మాట్లాడుకుంటారు, మాట్లాడుకోకపోతే రోజు కీచులాడుకుని కూర్చుంటారేంటి? ప్రభుత్వాన్ని అడుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, లేదా బీజేపీ నుంచి ఎవరైతే నా నాయకులు ఈ రోజు లీడ్ చేస్తున్నారో వాళ్ళు కావచ్చు, పద్దాకి కీచులు ఆడుకుంటారు కూర్చుని. మన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటారా? గిల్లి గజ్జలు పెట్టుకుంటారా? చిన్న చిన్న ఆరోపణలు చేసుకుంటారా? నా పెన్సిల్ ముఖ్యం కొట్టాడు, నా పెన్ను క్యాప్ ఎత్తుకుపోయాడు, నా పుస్తకంలో రాశాడని చెప్పి. లేదు కదా, పైసలు జరుగుతూ ఉంటాయి. ఇది మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలిశారంటారా? నాకు తెలిసినంత వరకు అంటే 2 కారణాలతో కలిశారు. ఒకటి, బాలయ్య మెంటల్ సర్టిఫికేట్ రెన్యూవల్ అయిందో లేదో మరి, పిచ్చి వాగుడు వాగాడు కదా, ఆ వాగుడిని అసెంబ్లీ రికార్డు నుంచి కూడా తొలగించారు చిరంజీవి గారి మీద మాట్లాడిన గురించి. దాని గురించి ఒకటి ఎక్కువ కదా, దీని మీద ముందుకు వెళ్ళమాకండి మేము సర్ది చెప్పుకుంటా ఉన్న తరహాలో చెప్పడం ఒకటి. రెండోది, లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని తహతాలాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి రాష్ట్రం కన్నా కొడుకు సీఎం అవడం ముఖ్యం అనమాట. నవంబర్ లో ముహూర్తం అంట, దాని గురించి మాట్లాడారు అని నాకు తెలిసిన సమాచారం. బట్ నాకు తెలిసిన సమాచారం మాత్రమే చెప్తున్నాను. అది నిజమా అబద్ధం అనేది నేను గ్యారెంటీ ఇవ్వలేదు, ఎందుకంటే ఆ మీటింగ్ లో నేను లేను కాబట్టి చెప్తున్నాను. మనకు వచ్చిన సమాచారం అనేది ఏం జరిగిందంటే ఇది అని చెప్పి తెలిసింది. వాళ్ళిద్దరు అలాగే చెప్పరు కదా. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నారని చెప్పేసి మన చంద్రబాబు గారు చెప్పరు, పవన్ కళ్యాణ్ గారు చెప్పరు. ఒకవేళ పైకి ఏమైనా చెప్పినా కూడా వాళ్ళు మాట్లాడిన ప్రతి అంశాన్ని చెప్పాలని లేదు కదా. కొన్ని అంతర్గతంగా చెప్పకూడదు ఉంటాయి, లోపల జరిగేవి. పైకి వచ్చి ఏంటంటే ఏదో ఒక మాట చెప్పి వెళ్ళిపోతారు. ఇది నాకు తెలిసింది ఈ 2 విషయాలు మాట్లాడారు, దీని మీద చర్చ జరిగిందని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలో ఆయన స్టాండ్ స్పష్టంగా చెప్పారు. ఆ స్టాండ్ ఏంటనేది నేను చెప్పదలుచుకోలేదు, ముందు తెలుస్తా ఉంటాయి కదా. ఇక వీళ్ళు లొకేషన్ సీఎం చేసుకో వాళ్ళ చేతుల్లో ఎందుకు 134 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది కాబట్టి వాళ్ళు చేసుకోకపోవచ్చు, మనం ఏం చేయలేం. ఇప్పుడు బీజేపీని గాని జనసేన గాని మాకు అక్కర్లేదు, మనకి కూటమి వద్దు, సోలోగా మేము వెళ్ళిపోతామంటే చేసుకోవచ్చు, అందులో నో అబ్జెక్షన్ ఏం లేదు దానిలో. కాకపోతే అలా చేసుకుంటే మనం ఏమంటాము, కూటమిని రద్దు చేసి ఎలక్షన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి లొకేషన్ గెలిపించుకోమంటాం సీఎం కింద. ఆ పని వాళ్ళు చేసే ప్రసక్తే లేదు, ఆ పని కానీ సమస్య లేదు. అటు వీళ్ళు కూటమిని రద్దు చేసి మొత్తం ప్రభుత్వాన్ని రద్దు చేసి సోలోగా ఎలక్షన్కి వెళ్ళి ఆ లొకేషన్ సీఎం గా ప్రకటించి ఎలక్షన్కి వెళ్ళి అయితే జరగదు ఎట్టి పరిస్థితుల్లోనూ. అడ్డదారిలో దొడ్డిదారిలో లొకేషన్ సీఎం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు 96లో కూడా ఎన్టీఆర్ గారు గెలిచిన తర్వాత అడ్డదారిలో దొడ్డిదారిలో ఎలా షార్ట్ కట్ లో వచ్చారో ఈయన కూడా అలాగే షార్ట్ కట్ లో సీఎం అవుతాడు. కానీ ఈయన 175 సీట్లలో గెలిపోయి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని సీఎం అయ్యే పరిస్థితి లేదు. ఏదో ఉంటది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారి అడ్డదారిలో కుర్చీలోకి వస్తే లోకేష్ గారు మాత్రం ఎలా వస్తారండి? ఈయన అంతకన్నా అడ్డదారులు అంతకన్నా షార్ట్ కట్లు ఎత్తుకుని వస్తారు తప్పితే. కొన్ని సామెతలు ఉన్నాయి అంటే మనకి అది నిజ జీవితంలో అవి జరిగే వాటినే సామెతల కింద వస్తాయి మనకి. బాబు అది ఆవు దూడ కాన్సెప్ట్, ఆవు చేలో మోస్తుంటే దూడ గట్టి మీద మేసిద్ది, అది కూడా అక్కడే మేసిద్ది. చంద్రబాబు గారు అలా వచ్చారు, ఆయన వస్తాడు. కాకపోతే ఇంకా ఆవు దూడ కాన్సెప్ట్ కాబట్టి ఇంకా కొత్త జనరేషన్ కాబట్టి ఇంకా షార్ట్ కట్లు ఎత్తుక్కుంటాడు ఈయన. తెలుసండి, జనసేన వాళ్ళకి సంబంధించి పోలీస్ స్టేషన్ లో చిన్న పనులే కాదండి, గ్రామ సచివాలయాల్లో కూడా ఏమి చేయొద్దని ఆదేశాలు ఉన్నాయి. అలాగే కొన్ని సచివాలయాల్లో డిప్యూటీ సీఎం గా ఫోటో ఉంది, కొన్ని సచివాలయాల్లో ఫోటో లేదు. పెట్టమని అడిగినా కూడా పెట్టమని చెప్తున్నారు. కొన్ని చోట్ల ఏంటంటే మీరే పెట్టుకోండి మేమెందుకు పెట్టాలంటున్నారు. అలా కొన్ని చోట్ల మన వాళ్ళు తీసుకెళ్లి ఫోటో పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల ఏంటంటే పెడితే ఊరుకోమంటున్నారు, మన వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్లి ఫోటో పెట్టడం అనేది
ఆ ఆఫీసర్ అక్కడ ఉన్న వాళ్ళు వద్దంటే మనం ఏం చేయలేం కదా, దానికి సంబంధించి మనం ఏం చేయలేము. మరి తెలుగు మరి అక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా అల్టిమేట్ గా టీడీపీ వాళ్ళతో చెప్పినట్టే వింటారు. ఎందుకంటే అది ప్రభుత్వ వ్యవస్థ అలా ఉంటుంది. పైన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినకపోతే మళ్ళీ వీళ్ళకి ఇబ్బందులు, కాబట్టి సహజంగా జరిగేది. రేపు మనం ప్రభుత్వంలో కూడా సచివాలయాల్లో మనం చెప్పినట్టుగా వింటారు. ఎంతవరకు వింటారు? మరీ రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్ళిపోవడము, అక్రమాలు చేయమని అడిగితే తప్ప సాధారణంగా ఇటువంటి చిన్న చిన్న వాటికి ఏదో సాయాలకి రేషన్ కార్డులో పేరు తీయడము, ఇరికిచ్చడము, ఇటువంటి వాటికి ఖచ్చితంగా మనకి అధికార పార్టీకి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. జరిగేది. రేపు మన అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు అదే జరిగింది. ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన తర్వాత అదే జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మనల్ని పక్కకు పెట్టారు అంతే. సచివాలయంలో వీళ్ళకేం చేయమాకండి, ఇంతే సింపుల్ గా. వీళ్ళకేం చేయమాకండి సచివాలయంలో, అంతే. అయిపోయింది అంతే. ఎంఆర్ ఆఫీస్ అదే పరిస్థితి, అక్కడ కూడా అదే పరిస్థితి. ఏదైనా పని మీద వెళ్ళారనుకోండి, అక్కడ అదే పరిస్థితి అనమాట. వీళ్ళకేం పనులు చేయొద్దు. సో ఇవన్నీ మాకు తెలుసు. తెలియదానికి భ్రమంలో బతకొద్దు ఎవరు కూడా. నాలాంటి వాడు చెప్తూనే ఉంటాడు. మీరు నన్ను వైసీపీకి అంటగట్టినంత కాలం ఈ అంటగట్టుకోండి, నాకు పోయేదేం లేదు. ఇంత ముందే చెప్పాను కదా. ఇప్పుడు కంప్యూటర్ కొంత పొలం రేటు ఉన్నప్పుడే బ్లాక్ అండ్ వైట్ టీవీ లాగా ఇంత బొమ్మలు ఇంత ఉండే కంప్యూటర్, చిన్నది బ్లాక్ అండ్ వైట్ ఉండేది. తర్వాత కలర్ వచ్చింది అనమాట. కలర్ తర్వాత విండోస్ వచ్చింది. విండోస్ 95 కాంచి మేము ఉన్నాం సిస్టమ్ లో. ఒకప్పుడు బూట్ ప్లాఫీని బూట్ కొట్టేవాళ్ళం కంప్యూటర్ కి. మామూలుగా బటన్ నొక్కితే అవదో, బటన్ నొక్కిన తర్వాత బూట్ ప్లాఫీ పెట్టాలి, అది బూటింగ్ అవ్వాలి. బూటింగ్ అయితే నల్ల స్క్రీన్ వచ్చింది. ఎంఎస్ దాస్ అంటారు దాన్ని. చాలా ఉండేది అప్పట్లో. ఒక ప్లాఫీని భద్రంగా మన ఆభరణాల బాక్స్ చూడండి, మనకి నగల పెట్టిలాగా చూడండి, అటువంటి పెట్టిలో ప్లాఫీని పెట్టుకెళ్లేవాళ్ళం చాలా భద్రంగా. ఒక పెట్టి ఉండేది, ప్లాఫీ పెట్టి. అందులో ఈ ప్లాఫీని పెట్టుకుని చాలా భద్రంగా వెళ్ళేవాళ్ళం అప్పట్లో. ఏదైనా డేటా సేవ్ చేసుకోవాలన్నా కూడా ప్లాఫీ కూడా బోల్డ్ రేట్ అనమాట అప్పట్లో. 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఉండేది అది. ఇవన్నీ ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని అంటకట్టడం అనేది మీ అవివేకం అవుతుంది ఈ రోజు నాడు. ఆరోపణ చేయలేకపోతే చెప్పే కదా, మనతాడి కట్టిన మగాడు ఎవడో కూడా మేము అడిగిన సమాధానం చెప్పలేకపోతున్నారు. మీరు చేయాల్సిందేనంటే ప్రతి నియోజకవర్గం తీసుకోండి. ఈ నియోజకవర్గం నేను తెచ్చా రాష్ట్ర, అది మాకు కావాలి. కానీ చెప్తే మీరే అబాస్పాలు అవుతారు కదా. మీ దొంగతనం తెలిసిపోద్ది కదా. మీకు ఎంత దుర్మార్గంగా ఈరోజు మాకు రావాల్సిన ఓటాలు లాక్కున్నది మొత్తం తెలిసిపోద్ది కదా. అది చెప్పరు, అది చెప్పే ప్రసక్తి లేదు. మీరు ఎట్టి పరిస్థితులను చెప్పరు. 170 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడికి నేను అంటున్నాను 150 నియోజకవర్గాల గురించి మాట్లాడుతున్నా. ఒక 25 బాగానే ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నా. ఒక 25 నియోజకవర్గాలు బాగా జరిగింది అంటున్నా. 150 పరిస్థితి ఏంటి? 150 అందులో గోదావరి జిల్లాలో కూడా మీరు ఏం చేశారు? కీలకమైన గోదావరి జిల్లాలో 34 సీట్లు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా, గుంటూరు, కృష్ణా, దాదాపుకి ఈ జిల్లాలన్నీ కలిపి 100 సీట్ల పైన ఉన్నాయి. 100 సీట్ల దగ్గర ఏం చేశారు మాకు? 100 సీట్ల దగ్గర ఏం చేశారు మేము మాకు ఈ రోజు నాడు? 100 సీట్లలో మహా అయితే ఒక 10-15 సీట్లు ఈ రోజు మాకు న్యాయం జరిగింది. మిగిలిన సీట్ల పరిస్థితి ఏంటి? కొన్ని 20 సీట్లు 80 సీట్ల పరిస్థితి ఏంటి? అంటే మా కీలకమైన మేము పట్టున్న ప్రాంతాల్లో కూడా మీరు మొత్తం ఆక్రమించుకుంటే మేము మాట్లాడకూడదా? ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే వైసీపీకి అంట కడతారు. ఇది నా ఫోటో తీసుకెళ్లి పాపం ఏదో పిచ్చి రాతలు రాస్తున్నారు. నా ఫోటో తీసుకెళ్లి నేను ప్రతి సంవత్సరం కూడా 1 సారి లేదా 2 సార్లు ఉపవాసం చేస్తాట. ఉపవాస దీక్ష తీసుకుంటా 2 సార్లు. అయితే ఏంటంటే 5 రోజులు కంపల్సరీ ఒకటి ఉంటుంది. రెండోసారిది ఏంటంటే నేను 3 రోజులు, 2 రోజులు లేదా 5 రోజులకి వెళ్తా. సమయాన్ని బట్టి పొడిగించుకుంటా దాన్ని. జులైలో చేసిన దాన్ని ఒక ఫోటో పెడితే, నిమ్మరసం తాగి ఫోటో పెడితే దాన్ని కూడా ఈ రోజు మీరు ఏదేదో పిచ్చి రాతలు రాసుకుంటున్నారంటే నీకు ఏమైనా చెప్పాలి? అక్కడికి ఆ ఫోటోలో క్లియర్ గా, పోస్ట్ లో కూడా క్లియర్ గా ఉంది. నా ఫాలోవర్స్, నా ప్రొఫైల్ గానీ, నా పేజ్ గానీ, నా ఫాలోవర్స్ అని తెలుసు. నేను ఎప్పటి నుంచి చేస్తున్నాను. గత కొన్నేళ్లుగా ప్రతిసారి నేను ఫోటో పెడతాను, దాని గైడెన్స్ కూడా రాస్తాను. ఈసారి రాయలేదు. కిందసారి పెట్టినప్పుడు ఎలా చెయ్యాలి ఏంటి ఆ గైడెన్స్ అంతా రాస్తాను. అనుభవం లేకుండా చెయ్యొద్దంటాను. నాకు అనుభవం ఉంది కాబట్టి నేను 2013 నుంచి దాదాపుగా 12 సంవత్సరాలు అనుకుంటా, 11 సంవత్సరాలు, 2014 ప్రాంతాలు మొదలైనట్టు నాకు 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల మట్టి క్రమం తప్పకుండా చేస్తున్నాను కాబట్టి నేను చేయగలుగుతున్నాను. మీకు ఇటువంటి చేయమాకండి, రిస్క్ అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే ఒక పూట అన్నం లేకపోతేనే కళ్ళు తిరుగుతాయి, నీరసం వచ్చింది. రెండో పూట లేదంటే ఇంకా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక అది కూడా కాకుండా 2 రోజులు 3 రోజులు లేదా అర్థం చేసుకోవచ్చు. నేను వాటిని కంట్రోల్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు ఉన్నాను. ఎప్పుడు పొద్దున పూట 3 పెసరట్లు తిన్నాను. ఇప్పటికీ అన్నం తినలేదు. ఈరోజు తినాలనిపించలేదు నాకు. నీళ్లు తాగి అలా కూర్చున్నాను అంతే. కానీ ఇంత యాక్టివ్ గా మాట్లాడుతున్నానంటే నాకు ఆ కంట్రోలింగ్ పవర్ ఉంది. నాకు 24 గంటలు అన్నం తినకపోయినా ఐ కెన్ మేక్ కంట్రోల్. నాకు ఆ పవర్ ఉంది. నేను జయించాను. గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే నాకు ఏమంటాను దాన్ని, ఆ శక్తి నాకు దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఆ బాడీని అలా నేను తయారు చేసుకున్నాను అనమాట. నిద్రాహారాలకు కూడా తట్టుకునేలాగా.
నాకు 2 పూట్ల అన్నం లేకపోయినా కూడా తట్టుకునేలాగా. దట్స్ మై నేను గెయిన్ చేశాను. అటువంటిది నేను ఒక దీక్ష చేసి ఫోటో పెడితే కూడా మీరు తట్టుకోలేకపోతున్నారు. అదే అసభ్యంగా రాస్తున్నారు అంటే నేను ఏమనాలి మిమ్మల్ని? ఇంకా చాలా చాలా ఆరోపణలు చేశారు. నాకు ఏదో వైసీపీ వాళ్ళు అంటే ఇక్కడ నాకు కోటలు ఇచ్చేశారంట, పేటలు ఇచ్చేశారంట, మేళ్ళు ఇచ్చేశారంట. ఇలా పెద్ద మాటలు వీళ్ళు కోటలు ఇచ్చేస్తాక ఎస్టేట్లు ఇస్తాక మేళ్ళు ఇస్తాక నేను ఎంత రాజకీయంలో నేను ఏం చేయగలను, నేను క్షేత్రస్థాయిలో ఏం చేయగలను, ఎంతమంది ఓటర్స్ నేను తిప్పగలను అనేది ఆలోచించుకోవాలి కదా. ఏదో మాకున్న సమయంలో సోషల్ మీడియాకి కాంట్రిబ్యూట్ చేసుకోవడము, ఏదో పార్టీ కార్యక్రమాలు వచ్చినప్పుడు ఏదో వెనకాల ఉండడము. ఈ మధ్య అది కూడా తగ్గించేసాను జాబ్ వల్ల. ఎక్కువ ఎవరైనా చేస్తున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించడము, అది తీసుకొచ్చి ప్రమోషన్ చేసుకోవడము, ఏదన్నా ఆర్థికంగా అంటే మనం కూడా చెయ్యడము, ఏదో మాకు చేతనేది మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అందులో వాయిస్ ఉంది కాబట్టి గతంలో చాలా మంది ఎంకరేజ్ చేశారు నన్ను, అన్నా నువ్వు మాట్లాడాలి, వాయిస్ ఉంది నీ దగ్గర, సబ్జెక్ట్ ఉందని చెప్పేసి. సరే మా వాళ్ళకి ఏదో సమాచారం చెప్పుకుందాము, అట్లీస్ట్ మా కార్యకర్తలను మొబిలైజ్ చేసుకుందాము, మా సానుభూతి బదులు మద్దతుదారులకి మనం చెప్పుకుందాం అని చెప్పేసి నేను గొంతునిపిస్తున్నాను. కానీ అంటే నాకెందుకు ఈ రాజకీయాలు తొక్క వచ్చు ఇదంతా కూడా? ఒక రూపాయి ఉపయోగం ఉందా, ఒక పైసా ఉపయోగం ఉందా నాకేమన్నా? నేను యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకున్నా డబ్బులు అనుకుంటున్నానా? నాకు యూట్యూబ్ ఛానలే లేదు. ఏదో డిఫాల్ట్ గా జీమెయిల్ అకౌంట్ నుండి యూట్యూబ్ ఛానల్ ఆడి క్రియేట్ చేసి పెడతాడు. కానీ నేను ఎక్కడ వీడియోలు పెడతలేదు కదా, ఇది నా ఛానల్ అని చెప్పేసి పెట్టను. ఎక్కడైనా నేను పోస్ట్ చేస్తే ఎవరికన్నా నచ్చితే ఆ వీడియోని తీసుకుని వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోనో వాళ్ళ పేజీలో పెట్టుకుంటున్నారు. దానికి నేను ఎప్పుడు కూడా నో అబ్జెక్షన్ పెట్టను. ఎందుకంటే ఒక పబ్లిక్ కంటెంట్ పెట్టినప్పుడు పబ్లిక్ అంటే పబ్లిక్, అది పబ్లిక్ అంటే పబ్లిక్, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ది ప్రైవసీ పెట్టిన దాన్ని కాపీ చేసుకుంటే అబ్జెక్షన్ ఉంటుంది. కానీ పబ్లిక్ పెట్టిన దాన్ని కాపీ చేసుకుంటే అబ్జెక్షన్ ఏమి ఉండదు. పబ్లిక్ పెట్టాం మనం, జనం చూడండి అని చెప్పేసి. దాన్ని 10 మంది చెప్తున్నారు కాబట్టి నేను ఎప్పుడు కూడా వద్దని చెప్పను. నా పబ్లిక్ పోస్టులు కాపీ చేసుకున్నా నేను ఎవరిని కూడా ఏం క్వశ్చన్ చేయను, ఎందుకు కాపీ చేస్తున్నారని చెప్పి. వాళ్ళ పేరు వేసుకున్నా కూడా నేను మనసులో నవ్వుకుంటాను, ఇది నా పోస్టే అని చెప్పి. నా కిందకి వెళ్ళి కామెంట్ కూడా పెట్టను, ఇది నా పోస్ట్ నువ్వు కాపీ చేసావని చెప్పి. అలాగే ఎక్కడ నా కంటెంట్ బాగుంటే మా వాళ్ళకి చెప్తాను, ఇది కాపీ చేసుకుంటున్నా అని చెప్తాను. దాన్ని కాపీ చేసుకుని నేను కొంచెం మార్చుకుని రాసుకుంటాను. నా శైలికి దాని ఏమంటారు, నా రైటింగ్ స్టైల్ నాకు ఉంటుంది అనమాట. దాన్ని తగ్గట్టుగా నేను రాసుకుంటాను, దాన్ని కొంచెం మార్చుకుని చేర్చుకుని. ఎందుకంటే నాకు నచ్చాలి కదా నేను రాసే కంటెంట్ అనేది. ఈ కాపీ చేసుకుంటూ కూడా మార్చుకుంటాను. అందరికి కింద కామెంట్ పెడతాను, ఎత్తేస్తున్నా ఈ లేపేసా ఈ పోస్ట్ అని ఏదో కామెంట్ పెట్టి వాళ్ళకి హెడ్సప్ ఇస్తాను, ఇది నేను కాపీ చేసుకుంటున్నా అని చెప్పి. ఇదేనా ఇప్పుడు నాకు పిచ్చ నవ్వు వస్తుంది అనమాట ఈ లెంగ చూస్తుంటే. మామూలు కాదు, వీళ్ళు అంటగట్టేస్తా ఉంటారు, ఏదో చేస్తా ఉంటారు, ఏదో చెయ్యాలని చూస్తా ఉంటారు. ఎందుకురా బాబు ఇవన్నీ కూడాను? ఎందుకు వచ్చింది? ఏదైనా నేను చేసిన ఆరోపణలు సమాధానం చెప్పండి, స్వాగతిస్తాము. 175 నియోజకవర్గాల్లో చెప్పే కదా, ప్రతి నియోజకవర్గం రోజు తీసుకుని చెప్పండి మీరేమిచ్చారు జనసేనకి, మేము స్వాగతిస్తాము. మాకు 5-10 మాకు ఇది కాదు. మాకు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చింది 30%. ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందంలో చంద్రబాబు నాయుడు గారు కమిట్ అయింది 30%. ఆయన కమిట్ అయ్యాడు 30%. మా పార్టీ పెద్ద మనుషుల ఒప్పందంలో బల్లగుద్ది చెప్తాను. ఆ పెద్ద మనిషి ఈ రోజు మాట తప్పాడు, ఇచ్చిన మాట తప్పాడు. ఆ పెద్ద మనిషి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఆయన దగ్గర ఉంది, మాట తప్పాడు. పవన్ కళ్యాణ్ గారు కలిసాడంటే కలుస్తాడు, ఆయన కలిస్తే వీళ్ళు కలుస్తారు కదా. ఈ మాలు జరుగుతూ ఉంటాయి. చెప్పే కదా, స్కూల్లో పిల్లలా కొట్టుకోరు కదా వీళ్ళు, జరిగినప్పుడు జరుగుతాయి. వచ్చే ఎన్నికల కూటమి ఉంటుందంటే ఉండొచ్చు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ ప్రాధాన్యతలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మనకు తెలియదు కదా. వాళ్ళ పార్టీ అధినేతలకి వాళ్ళకున్న బ్రాడర్, వాళ్ళకున్న విశాల, వాళ్ళకి ఏమంటుందండి, ఒక దీనిలో ఒక విశాలమైన ఒక మ్యాప్ కావచ్చు, ఒక చిత్రం కావచ్చు. ఆ చిత్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన ప్రకారం 2029 ముందుకెళ్తారు. కానీ ఇది సోషల్ మీడియాలో ప్రసాద్ చిగిల్ చెట్టు అనేవాడు ఏదో అంటే అది పొత్తాగిపోద్దా, ఎవడో ఒక లఫూట్ గాడు ఎవడో టీడీపీ నుంచి వచ్చి ఏదంటే ఓ పొత్తాగిపోద్దా, ఈరోజు బాలకృష్ణ పిచ్చికోతలు కూస్తే పొత్తాగిపోద్దా, బోండవమ్మ గిత్తే కూత్తి అయిపోద్దా, గోరంట్ల కూత్తి అయిపోద్దా. లేకపోతే ఎలక్షన్ లో ఎవడో వచ్చాడు తెలుగుదేశం అధికార ప్రతినిధి అంట, జనసేన ఓడిస్తా అన్నాడు, మీసాలు తిప్పాడు, తొడలు కొట్టాడు, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అన్నాడు, ఏం పీకాడు బొచ్చు చూసాం కదా. అన్ని కూడా ఏంటంటే ఏదో ప్రచారానికి చెప్పుకోవడానికి అటు ఇటు ఉంటాయి తప్పితే పై స్థాయిలో ఏం జరుగుతుందనేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సోలోగా తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక యూనిట్ గా తీసుకుని ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏదో ఎవడో పెడితే ఏదో అయిపోదండి.
అంత బలహీనంగా అయితే ఆ వ్యక్తులు లేరు. మనం బలహీనంగా ఉండొచ్చు. మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి ఒక పార్టీ తరఫున గొంతులాగానో ఏదో మాట ఏదో తిడుతున్నామో తిట్టించుకుంటున్నామో నిజం చెప్తున్నామో అబద్ధం చెప్తున్నామో మన ఆత్మను చంపేసుకుని మనస్సాక్షిని చంపుకుని కవరింగ్ చేసుకుంటూ చాలా హీనాతీనమైన బతుకుతున్నామో మనకు తెలుసు. అదంతా కూడా మనం ఏం చేస్తున్నాం మనకు తెలుసు. మనలాగా వాళ్ళంతా ఉండరు కదా. వాళ్ళు స్ట్రాంగ్ పీపుల్, మానసికంగా దృఢంగా ఉంటారు. స్ట్రాంగ్ పీపుల్, వాళ్ళకున్న బ్రాడర్ విజన్ కావచ్చు, వాళ్ళకున్న బ్రాడర్ విజిబిలిటీ రాష్ట్ర వ్యాప్తం కావచ్చు, దాన్ని బట్టి వాళ్ళు ఆలోచన చేసుకుని ముందుకెళ్తారు. కానీ ఇది ఎల్లయ్యేదో అన్నాడు, పుల్లయ్యేదో అన్నాడు, ఆడెవడొచ్చేదో అన్నాడు, ఈడు కోవట్టు, ఆడి రివర్స్, ఈడు భజన చేసేవాడు, ఈడు బాగా మాట్లాడాడని చెప్పేసి మనందరినీ తీసుకుని వాళ్ళు పొత్తులు పెట్టుకుంటారా? మీరు మీ పిచ్చి మాటలు, పిచ్చి పేలాపనలు ఏమన్నా జరిగితే పేటీఎంలుగా ఉంటే వీళ్ళే పేటీఎం పెంటయ్యలు, జగన్కి అమ్ముడిపోయిన లుచ్చేగాళ్ళు అంతా కూడా. వీళ్ళంతా కూటమి చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఈరోజు జనసేన పార్టీ నుండి కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది వీళ్ళే. నామినేట్ పదవుల దగ్గర నాలాంటి కొంతమంది మాట్లాడుతున్నారేమో, వీళ్ళు దిగిన తర్వాత ప్రతి కార్యకర్త మాట్లాడుతున్నాడు. ప్రతి కార్యకర్త మాట్లాడే పరిస్థితి వీళ్ళు కల్పించేది ఈ రోజు నాడు. వీళ్ళ సంగతి చూసుకోండి మీరు. మా దగ్గరికి అది రావాల్సింది. వెళ్ళండి, వీళ్ళు ఎక్కడే ఉంటారు, విజయవాడలో ఎక్కడ ఉంటారు. ఇది ప్రతాపాలు చూపించండి. ఎందుకు కూటమిలో గొడవలు పెడుతున్నారు, స్విచ్లు పెడుతున్నారు చెప్పేసి. జనసేనలో క్షేత్రస్థాయి విషయాలు, పదవులలో వారి నివేదికలే ఆధారమైతే పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. అసలు మన పార్టీకి వాస్తవ విషయాలు చేరవేసే వ్యవస్థ అవసరం. అన్ని తెలుసండి. కింద స్థాయిలో ఏం జరుగుతుంది, ఏ నియోజకవర్గంలో ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఎక్కడికక్కడ నివేదికలు తెప్పించుకుంటున్నారు జిల్లాల నుంచి. అన్ని కూడా ప్రతిదీ ఆయన దగ్గర ఉంది. ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలో కూడా 30% అనేది అమలు కావడం లేదు. వాళ్ళ గుద్ది మనం చెప్పగలము. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా అమలు కావడం లేదు. అక్కడ కూడా మొత్తం వాళ్లే ఆక్రమించుకున్నారు. పేరుకే కొంతమంది ఎమ్మెల్యేలు ఈ రోజు నాడు వాళ్ళ వరకు వాళ్ళు చేసుకెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యే ఉన్న చోట మనం వీళ్ళని అనలేం కదా. ఇప్పుడు మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ఒక రాజ్యాంగబద్ధం పదవి ఉన్నాడు కాబట్టి మనం వీళ్ళని అడగలేం దాని గురించి. ఆయన చూసుకోవాలి అంతా కూడా. అక్కడ కూడా వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉన్నా కూడా లో మెల్లలాగా ఏదో కొంత వరకైనా సాయపడుతున్నారు కదా. ఇప్పుడు మన కార్యకర్త కష్టం వచ్చింది, ఏదో ఫోన్ చేసి చెప్తారు. ఎమ్మెల్యే చెప్తే చేయాలి కదా, మా వాడే అని చెప్తారనమాట. అంటే ఎమ్మెల్యే ఉన్న చోట కొంతవరకు బెటర్ గా ఉంది. అది మొదటి నుంచి చెప్తున్నాను. ఎమ్మెల్యే ఉన్న చోట కొంచెం బెటర్ గా ఉంది. వాళ్ళు ఆక్రమించుకున్న వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతున్నా కూడా ఎమ్మెల్యే కాబట్టి ఆయన మాట కొంచెం విలువ ఉంది కాబట్టి సచివాలయాల్లోనో ఆఫీసుల్లోనో ప్రభుత్వ అధికారులు ఏదో ఇబ్బంది పెడుతుంటేనో, రేషన్ కార్డు దగ్గర ఇబ్బంది పెడుతుంటేనో ఫోన్ చేసి మా వాళ్ళేనండి ఆ రేషన్ కార్డు క్లియర్ చేయండి, మా వాళ్ళేనండి ఆ పింఛన్ క్లియర్ చేయండి, మా వాళ్ళేనండి ఆ ఇళ్ల పట్టాల సమస్య క్లియర్ చేయండి అని చెప్పేసి ఒక ఫోన్ చేస్తే పనులు అవుతాయి ఎమ్మెల్యే గారు. ఉన్న చోట లేని చోట పరిస్థితి ఏంటి ఈ రోజు నాడు? ఏం లేదు. ఎవరికి చెప్పుకోవాలి? స్థానిక నాయకులకి చెప్తే వాళ్ళు పనులు చేయరు. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు జనసేన పార్టీ కదా మేము ఎందుకు చేయాలంటారు. ఒకవేళ చేసినా కూడా తర్వాత నుంచి కూడా వీళ్ళు మీ వాళ్ళు చేయలేకపోతే మేము చేసాం చూసామని చెప్పేసి హేళనంగా మాట్లాడతారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు విషయం ఏంటంటే నాకు తెలిసింది అధినేత తెలియదు చెప్పండి. ఎక్కడో కూడా నాకు తెలిసిన విషయాలంటే అధినేతకు తెలియకుండా ఎందుకుంటుంది? ఖచ్చితంగా అధినేత తెలిసి ఇవన్నీ కూడా. అదండి, నేను చిన్న లైవ్ పెడదాం అనుకున్నాను కానీ మొత్తాన్ని పెద్ద లైవ్ అయిపోయింది.